టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల వెడ్డింగ్ జరిగి 1 ఇయర్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో పంచుకున్న శోభిత రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంది అనే ప్రశ్నకి శోభిత మాట్లాడుతూ, పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో ముందుగా ఊహించుకున్నానని, కానీ వాస్తవంగా అనుభవిస్తున్న జీవితం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని శోభిత మనసు విప్పి మాట్లాడారు. పెళ్లయ్యాక చైతుతో కలిసి హైదరాబాద్ నగరాన్ని మొత్తం తిరగాలని, కలిసి ఎక్కువ సమయం గడపాలని తాను కలలు కన్నానని శోభిత అన్నారు. కానీ రియల్ లైఫ్‌లో అది కుదరడం లేదని, ఇద్దరికీ మూవీ షూటింగ్స్ ఎక్కువ ఉండడంతో ఆ కలలు ఇప్పటివరకు నెరవేరలేదని చెప్పింది శోభిత. మ్యారేజ్ జరిగిన తర్వాత సుమారు 160 రోజులకు పైగా షూటింగ్‌లోనే గడిపానని, అందులో ఎక్కువ సమయం తమిళనాడులో ఉండాల్సి వచ్చిందని చెప్పింది. పెళ్లైన వెంటనే భర్తతో కలిసి ఉండే రోజులు ఎక్కువ ఉంటాయని అనుకున్నాను. కానీ పని కారణంగా ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించుకోలేదని ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదని అన్నారు. ఇంత బిజీగా ఉంటూ ఈ రిలేషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని అడిగే ప్రశ్నకు శోభిత చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. మనసు నిజంగా ఇష్టమైన విషయం ఏదైనా ఉంటే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా దానికి సమయం కేటాయిస్తానని ఆమె చెప్పారు. అదే ఇంట్రెస్ట్ లేకపోతే చాలా చిన్న విషయం కూడా భారంగా అనిపిస్తుందని అన్నారు. ఒకరిపై ఒకరికున్న ప్రేమ అర్థం చేసుకునే మనసు ఉంటే సమయం దొరకడం పెద్ద సమస్య కాదని, తమ తొలి వివాహ సంవత్సరం చాలా అందంగా, ఆనందంగా గడిచిందని ఆమె చెప్పారు. వివాహ జీవితం తనకు కొత్త ఉత్సాహం ఇచ్చిందని, సినిమా రంగంపై మరింత ప్రేమ పెరిగిందని, తనలోని టాలెంట్ ప్రోత్సహించే కుటుంబం దొరకడం, ముఖ్యంగా చైతన్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ ఉందని చెప్పారు. ప్రెజెంట్ శోభిత మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లవ్, కెరీర్, పర్సనల్ లైఫ్ అన్నింటిని ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నైస్ కపుల్ అంటూ చైతు, శోభితల లవ్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.